తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో శనివారం కంబాల శ్రీనివాసరావు 120 మందికి కళ్ళజోలు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తూనే ఉంటానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో కాకినాడ చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది గత నెలలో గోకవరం సిఎండి ఎస్పివి ప్రిన్స్ లేఅవుట్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గోకవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో పలు కంటి సమస్యలో బాధపడుతున్న రోగుల వైద్య శిబిరానికి తరలి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 120 మంది కంటికి కళ్ళజోళ్లు, 20 మందికి కళ్ళ ఆపరేషన్ అవసరం అవుతాయని గుర్తించారు. అయితే కంబాల శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో 20 మందికి స్పెషల్ ట్రీట్మెంట్ జరిపించి 120 మందికి నాణ్యమైన కళ్ళజోళ్లను ఏర్పాటు చేశారు. ఈ కళ్ళజోళ్లను గోకవరంలోని శ్రీ సత్య కృష్ణ హాస్పిటల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ నిష్పాక్షితంగా సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు. జనాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి తమ్మన్న దొర, విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఇనకోటి బాపన దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లు జగన్నాథరావు శర్మ, దాసరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గోపురం గ్రామంతో అనౌన్స్మెంట్ చేయించి దాదాపుగా 250 మందికి వచ్చారు శిబిరంలోకి. అందులోంచి వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం దఫాలుగా 10 మందికి విజయవంతంగా కంటికి సంబంధించిన సర్జరీ జరిగింది. ఇంకో 10 మందికి స్పెషల్ యాక్టివిటీస్ అని చెప్పి వారు టెక్నికల్ నేమ్స్ ఏవో చెప్పారు, దానికి సంబంధించిన చికిత్స కూడా చేయడం జరిగింది. దాదాపుగా 120 మందికి కళ్ళజోళ్లు పడతాయని నిర్ధారణ చేయడం జరిగింది. ఈ 120 మందికి కళ్ళజోళ్ళకి దాదాపుగా 3 నుంచి 4 లక్షల రూపాయలు అవుతుందండి అని చెప్పారు. సో నేను వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎలా చేయమంటే అలా చేస్తానంటే వారి యొక్క దాతృత్వంతో వాళ్ళు నెగోషియేట్ చేస్తే 93,000 రూపాయలు అంగీకరించారు. వాళ్ళు 93,000 రూపాయలకి దాన్ని రామసేన చారిటీ అంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన చారిటీ ద్వారా 93,000 రూపాయలు చెక్కు పే చేసి మేము అందరికీ కూడా 120 మంది కళ్ళజోడు ఏర్పాటు జరిగింది. అయితే దీంట్లో మా కళాభారతి నృత్య సంగీత విభావరిలో మా దగ్గర నేర్చుకుంటున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వాళ్ళు 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి వాళ్ళు ఉచితంగా ఒక 20 మందికి ఉచితంగా ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా 93,000 రూపాయలు చెక్ పే చేసి నేను కళ్ళజోడు తీసుకోవడం జరిగింది. ఇది ఊరి ప్రజలందరికీ జరిగే చాలా శుభ పరిణామం ఇది. సో దీనివల్ల ఏంటంటే 120 దాదాపుగా 150 మంది దాకా లబ్ధి పొందారు దీన్ని. సో ఇది ఇంకా నేను విస్తృతంగా కూడా వివిధ ప్రాంతాలకు కూడా విస్తరించడానికి కూడా నిర్ణయం జరిగింది.